హలో వియర్స్, నేను ఇంతకుముందు కొంతకాలము ఆల్మోస్ట్ 18 నుంచి 23 వరకు కొన్ని టర్కిష్ టు తెలుగు వీడియోలు చేశాను. అంటే టర్కీ భాషని మనము తెలుగులో నేర్చుకోవడము. మధ్యలో కొంతకాలం వీడియోలు చేయడానికి కుదరలేదు. ఇప్పుడు తిరిగి చేస్తున్నాను. అయితే నా ఫోన్ నంబరు మారడం వల్ల నేను కొత్తగా వీడియోలు స్టార్ట్ చేసినట్టు వస్తుంది. పాత వీడియోస్ అన్నీ వేరే నంబర్ మీద ఉన్నాయి. ఇది కొత్త అకౌంటు. ఇంతకుముందు నన్ను నా ఛానల్ని ఫాలో అయిన వాళ్ళు ఇప్పుడు కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్తే డబ్బు అంటే ఈ రోజుల్లో తెలియని వాళ్ళు లేరు. అయితే చాలా వరకు రూపాయి నోట్లని మనం వాడడం తగ్గించేసాము. ఇప్పుడు అంతా డిజిటల్ కరెన్సీలోకి, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్లోకి వెళ్ళిపోయింది. కానీ ఏదైనా డిజిటల్ కరెన్సీ అయినా కావచ్చు, మన చేతిలో పెట్టుకునే నోట్లు కావచ్చు, దేన్నైనా డబ్బు అనే పిలుస్తారు. పర్మాక్ వేలు, ఆ వ్రేలు అది చేతి వ్రేలైనా కాలి వ్రేలైనా కూడా పర్మాక్ అంటే వ్రేలు. అయితే బజాక్ పర్మాక్ అన్నదాన్ని కాలి వ్రేలు కింద చెప్తారు. మామూలు పర్మాక్ అంటే చేతి వేలే అనే అర్థంలో వాడతారు. పర్మాక్ ఈజీ అంటే ముద్ర. పర్మాక్ ఈజీ అంటే వేలి ముద్ర అంటే ఎక్కడైనా సంతకం పెట్టాల్సిన చోట సంతకం రాని వాళ్ళు, చేయడం రాని వాళ్ళు అంటే చదువుకోని వాళ్ళని, నిరక్షరాస్యులు అని వాళ్ళనే ఎక్కువ ఏమంటారు, వేలిముద్రగాళ్ళు అంటారు. అంటే వీళ్ళకి జ్ఞానం లేదు అని చెప్పడానికి కూడా వేలిముద్ర బాపతు అని విక్రిస్తారు. ఈ వేలిముద్రని పర్మాక్ ఈజీ అంటారు. పర్మాక్ ఉజుగు అంటే ఇక్కడ కొస. అలాగే ఇంకేం చెప్తారు, ఎవరినైనా అబ్బా వీళ్ళు చేతి వేళ్ళ మీద ఏమంటారు, ఆడిచ్చేస్తున్నారా అంటారు. అంటే ఎదటి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి వీళ్ళకి కావాల్సిన పనిని చేయించుకోవడమనో, లేకపోతే వాళ్ళకి నచ్చిన పని చేసేటట్టుగా చేసుకోవడానికి చెప్తారు కదా. వేలి ఫింగర్ టిప్స్ మీద ఆడిస్తున్నారు అని, అది పర్మాక్ ఉజు. పతిక దారి, కాలిబాట. రోడ్ల మీద సిటీస్లో పెద్ద పెద్ద రోడ్లకి, విశాలమైన రోడ్లకి రెండు పక్కల సన్నటి గట్టు కడతారు. ఎందుకు అంటే అది ఏమంటారు, వెహికల్స్ వెళ్ళకుండా కేవలము మనుషులు కాళ్ళతో నడిచే దారి అది. దాన్ని కాలిబాట అని కూడా అంటారు. అయితే సిటీస్లో పేవ్మెంటే కాకుండా బయట ఎక్కడైనా సరే మామూలుగా మనుషులు నడవడానికి వాడే దారిని పతిక అంటారు. పత్లమక్ పేలడం, గట్టి శబ్దంతో ఫట్ అని శబ్దం వస్తుంది చూసారా. టపాకీలు పేల్చిన, లేకపోతే కొండలను కూడా బ్లాస్ట్ చేస్తున్నారు పెద్ద పెద్ద పేలుడు పదార్థాలు పెట్టి. ఆ పేలుడు పదార్థాలతో వచ్చే శబ్దాన్ని పత్లమక్ అంటారు. పేల్చడం వల్ల వచ్చే శబ్దం పత్లమక్. పేల్చడం అంటే అంతే. పత్లైజీ అంటే ఏ శబ్దాన్ని రావడానికి వస్తువును వాడతారు. ఆ వస్తువు, ఒరే బాబు అది పేలుతుందిరా, అది పేలే వస్తువు, పేలుడు పదార్థం అని చెప్తారు చూడు, దాన్ని పత్లైజీ. ప్రేలగలిగినది
ప్రేలేది ఇట్లా. పత్లాత్మక్ అంటే ఏ వస్తువు అయితే పేలుతుంది అని చెప్తున్నారో ఆ వస్తువుని కావాలని పేల్చడాన్ని పత్లాత్మక్ అంటారు అన్నమాట. మిసిర్ మొక్కజొన్న పేలాలు. మిసిర్ అంటే మొక్కజొన్న, మిష్ అంటే పేల్చేసినవి అని. పాప్కార్న్ ఇంగ్లీష్లో. పత్లీజాన్ వంకాయ. వంకాయ అంటే అదొక కూరగాయ, అది అందరికీ తెలిసిందే. పాత్రోన్ యజమాని. యజమాని ఎక్కడైనా సరే మనం ఎక్కడెక్కడ వాడతాము, ఏదైనా ఆఫీస్లో బాస్ గురించి చెప్తాం, లేదా ఇంటి ఓనర్ గురించి చెప్తాం, లేదా ఇంకా పొలం యజమాని, లేకపోతే దేనికైనా సరే యజమానిని పాత్రం అంటారు. పైలాష్మక్ అంటే పంచడం. అది మనం ఏం ఆలోచిస్తామో మన ఆలోచనని వేరే వాళ్ళకి చెప్పడం, అది కూడా పంచడమే. ఇప్పుడు నేను నాకు తెలిసిన భాషని అందరికీ తెలిసేటట్టు నేర్చుకోండి అని చెప్తున్నాను కదా, అది కూడా పైలాష్మాక్ అంటారు. పంచడానికని నేను ఈ వీడియోని చేస్తున్నానని. దాన్నే వితరణ అని కూడా అంటారు. ఓకే, థ్యాంక్ యూ. నేను ఈరోజు ఇంత చిన్న వీడియోని మాత్రమే చేయగలుగుతున్నాను. ఇంకా రోజు కంటిన్యూస్గా చేస్తూ ఉంటే నాకు బహుశా కొంచెం పెద్ద వీడియోలు చేసే అలవాటు వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, బాయ్.